హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? JS1 వార్తలు ఈరోజు ముందుకు వస్తున్నా మీ ముందుకు. మరి ఈరోజు ఈనాడు పేపర్ తోటి ముందుకు వస్తున్నా. చూడండి, చాలా చక్కవైన వార్తలు, సూపర్ ఉన్నాయి. వేడి వేడి వార్తలు చూస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీ ఓటే వెలుగు నింపుతుంది సీఎం అంటున్నారు. నేడే ఢిల్లీకి ముఖ్యమంత్రి. హెల్త్ను నిలిపివేత ఆదేశాలు ఇవ్వండి. భూములు భారత పాలనలోనే రాష్ట్ర రాజ్యాంగ భూములు కన్వీనర్. ప్రజలపై 82,000 కోట్లు ఆర్థిక భారం. మన హరీష్ రావు సార్ అంటా ఉన్నారు. సవాల్కు ఎదురొడ్డిన సాధించిన MBBS సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. 3 అడుగుల ఎత్తున డాక్టర్ గణేష్ భైరయ్య విజయవాడ. విజయ్ ఘాట్. నారాయణపేట్ జిల్లాలో మక్తల్ సభకు హాజరైన ప్రజలు. నేడే ఢిల్లీకి ముఖ్యమంత్రి. భారత పాలనలో ఇష్టరాజ్యంగా భూములు కన్వీనేషన్. ఐదు పంచాయతీలు, 133 వార్డులు ఎన్నికలు లేవు. ఇంతులో సాధికారలో ఇదెంత అన్నా జర తప్పుకోరేష. 1991 నాటికి ఆర్థిక సంస్కరణల ఉద్యమ అవసరాలు. శ్రీశైలంలో ఉచితం లడ్లు. చూడండి భక్తులారా, శ్రీశైలంలో ఉచిత లడ్లు స్టార్ట్ అయింది. చాలా సంతోషమైన విషయం ఇది వార్త. శ్రీశైలంలో ఉచితం లడ్డు పంపిణం ప్రారంభం కూడా అయింది. మేడారం పనుల్లో నాణ్యత తగ్గితే కఠిన చర్యలు. మేడారం జాతరకు అన్ని పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చాలా సంతోషం అది కూడా. నేడు PCC కార్యవర్గం సమావేశాలు. హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి. సమస్యలు అనేకం, పరిష్కారాలే ప్రశాంతకం. షబాష్ అమీర్పేట్ పోలీస్. ఖడ్దాం సౌకర్యాలతో అమ్మేద్దాం. సేలింగంపల్లిలో ఇదొకటి. ప్రభుత్వ స్థలాలు చుట్టూ పర్హారీ. పర్వాలేదు, ఇదైతే పర్హారీ బాగానే వాడుతున్నారు. చుట్టుముట్టు ప్రభుత్వ భూములు కాపాడాలి, అది కూడా మంచిదే. ముగుస్తున్న గడువు, చివరి పరుగు. చకచక రైల్వే స్టేషన్లు పునరభివృద్ధి. పనులైతే రైల్ స్టేషన్లలో పనులైతే వేగవంతం బాగానే జరుగుతూ ఉన్నాయి. గ్లోబల్ సమిట్ ఏర్పాటు వేగవంతం చేయండి. మాట్లాడుతున్న డిప్యూటీ చీఫ్. చిత్రాల్లో జీవన పదాన్ని
చూపే గంధం భగవద్గీత. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది భగవద్గీత చదవడం వల్ల మన బతుకు జీవనం ప్రతి ఒక్కటి భగవద్గీతలో ఉంటుంది. ప్రతి ఒక్కరు భగవద్గీత చదివితే చాలా మంచిది. పోలీసుల సంక్షోభానికి వేడి వార్తలు చాలా బాగున్నాయి. గడ్కర్ ఎందుకు రాజీనామా చేశారు? డిజిటల్ అరెస్టు మోసాలపై సిబిఐ ఇలా వార్తలు ఏమన్నా జర వేడిగా ఉన్నాయి, పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి వార్తలతో మేము ముందుకు వచ్చాం. JS1 న్యూస్ వార్తలు ఇంకా చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మంచి వార్తలు ఇంకా ముందు తీసుకొస్తానని కోరుతూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.